షాబాద్ నరహంతకుడు ఆత్మహత్యపై కొన్ని ప్రశ్నలు చర్చగా మారుతున్నాయి. ఆరుగురిని చంపేశాక పారిపోయిన రాజ్ కుమార్ 3 రోజుల పాటు ఫోన్ ఉపయోగించాడా? ఎవరెవరితో మాట్లాడాడు? హంతకుడి వెంట ఫోన్ ఉన్నటువంటి సమయంలో కూడా పోలీసులు ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు? ఈ 3 రోజులు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? 72 గంటల పాటు అతడు ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరెవరితో మాట్లాడాడు? రాజ్ కుమార్కు ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ కూడా పోలీసులకు సవాల్గా మారాయి. షాబాద్ నరహత్యల కేసు తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని దారుణంగా హత్య చేయడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన జూలై 10న షాబాద్ మండలం కొత్తపల్లి శివార్లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ దారుణం జరిగింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలు, మరికొంతమంది బంధువులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ హత్యలకు కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హత్యల తర్వాత రాజ్ కుమార్ 3 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఈ సమయంలో అతడు ఎక్కడున్నాడు, ఎవరి సహాయం తీసుకున్నాడు అన్నది ప్రస్తుతం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. నిన్న రాజ్ కుమార్ మృతదేహం షాబాద్ సమీపంలోనే లభ్యమైంది. అంటే హత్యలు జరిగిన సరిగ్గా 3 రోజుల తర్వాత అతని డెడ్ బాడీ దొరికింది. మృతదేహంతో పాటు అతని సెల్ ఫోన్ కూడా అక్కడే లభ్యం కావడం దర్యాప్తులో కొత్త మలుపు తిప్పింది. అసలు రాజ్ కుమార్ ఈ 3 రోజులు సెల్ ఫోన్ తన దగ్గరే ఉంచుకున్నాడా? పోలీసులు ఎందుకు అతని ఫోన్ను ట్రేస్ చేయలేకపోయారు? ఒకవేళ ట్రేస్ చేయగలిగితే ముందే పట్టుకోగలిగేవారు కదా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రాజ్ కుమార్ చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడని, ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకున్నాడని పోలీసులు ఇప్పుడు స్పష్టం చేశారు. ఈ వీడియో, నోట్ దొరకడం అనేది ఈ కేసును ఛేదించడంలో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలు నాకు వాళ్ళ చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్. ఇక హత్యలు చేసిన తర్వాత అతడు స్వయంగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఇతరులు ఎవరైనా అతన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది దర్యాప్తు బృందానికి పెద్ద సవాల్గా మారింది. 3 రోజులు సమీప ప్రాంతాల్లోనే తిరిగిన రాజ్ కుమార్ పోలీసులకు దొరకకుండా ఎలా దాక్కున్నాడు? స్థానికుల సహాయం ఏమైనా తీసుకున్నాడా అనేది పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. బిఎన్ఎస్ ప్రకారం హత్యా నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడతాయి. అయితే నిందితుడు మరణించిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు అతని మరణానికి గల కారణాలపై కూడా దృష్టి సారించింది. బిఎన్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. పోస్ట్మార్టం నివేదిక రాజ్ కుమార్ మరణానికి గల అసలు కారణాలు బయటపెడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు చెప్పిన ప్రకారం సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ హత్యకు గల కారణాలను వివరించాడని, తన ఆత్మహత్యకు ముందు తన నిర్ణయాన్ని అందులో పేర్కొన్నాడని తెలుస్తోంది. సూసైడ్ నోట్లో కూడా ఇదే తరహా వివరాలున్నాయని సమాచారం. అయితే ఈ వీడియో, నోట్లలోని పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ విషయాలను ధృవీకరించుకోవడానికి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమేనా, లేక మరేదైనా బలమైన కారణం ఉందా అన్నది ఈ సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుందని భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే రాజ్ కుమార్ సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఫోన్లోని డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్ డేటా రికార్డులు, మెసేజ్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ వంటివి ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. రాజ్ కుమార్ 3 రోజులు తప్పించుకుని తిరుగుతున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడన్నది ఈ డేటా ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా అతడు చనిపోవడానికి ముందు ఎవరినైనా సంప్రదించాడా అన్నది కూడా కీలకం కానుంది. పోలీసులు ఇప్పటికే రాజ్ కుమార్ బంధువులు, స్నేహితులు, ఇతరులను విచారిస్తున్నారు. షాబాద్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. హత్యలు జరిగిన ప్రాంతంలో రాజ్ కుమార్ సెల్ ఫోన్ దొరకడం అనేది అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 3 రోజుల పాటు ఫోన్ను తన దగ్గరే ఉంచుకున్నాడా, లేక ఎవరైనా అక్కడ పడేశారా? ఒకవేళ రాజ్ కుమార్ తన దగ్గరే ఉంచుకుని ఉంటే పోలీసులు అతని కదలికలను ఎందుకు పసిగట్టలేకపోయారు? సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఫోన్ను ట్రేస్ చేయలేకపోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. రాజ్ కుమార్ సెల్ ఫోన్ సంబంధించి ఆ కేసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తలు చూశాడా అన్నటువంటి అనుమానం కూడా పోలీసులకు ఉంది. ఒక నరహంతకుడు పోలీసుల కళ్ళు గప్పి ఇంతకాలం తిరగడం, తర్వాత అతని డెడ్ బాడీ లభ్యం కావడం, ఫోన్ దొరకడం వంటివి ఈ కేసును మరింత ఉత్కంఠగా మార్చాయి. ఇక ఈ కేసు దర్యాప్తులో ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదికలు, సెల్ ఫోన్ డేటా విశ్లేషణ అత్యంత కీలకం కానున్నాయి. రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాటి ప్రామాణికతను నిర్ధారించిన తర్వాత వాటిలోని వివరాలను పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా చూడాలి. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఇలాంటి తీవ్రమైన నేరాలకు దారితీస్తున్నాయా అన్నది కూడా సామాజిక విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. అయితే సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ వంటివి డిజిటల్ సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. వీటిని కోర్టులో సమర్పించే ముందు వాటి ప్రామాణికతను, విశ్వసనీయతను నిర్ధారించుకోవాలి. అయితే రాజ్ కుమార్ 3 రోజులు ఎక్కడ దాక్కున్నాడు, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడు, అతని మరణం వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏమిటన్నవి తేలితేనే ఈ కేసు ఒక కొలిక్కొస్తుంది. పోలీసులు వేగంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా షాబాద్ నరహత్యల కేసు ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. నరహంతకుడు రాజ్ కుమార్ మరణం, అతని సెల్ ఫోన్ లభ్యం కావడం, సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ వంటివి ఈ కేసును మరింత క్లిష్టతరం చేశాయి. పోలీసులు చేస్తున్న దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక విశ్లేషణలు ఈ కేసులోని అనేక రహస్యాలను ఛేదిస్తాయని ఆశిద్దాం.